పులివెందుల్లోకి ఏందో తెలుసు, ఎక్కడ కాబట్టి ఇవన్నిటినీ మభ్యపరచడానికి కొత్త అవతారం ఎత్తుతారు వీళ్ళు, ఎప్పటికప్పుడు కొత్త అవతారం. ఇది ప్రజలు గమనించారు కాబట్టి, చీకొట్టారు కాబట్టి 11 ఎమ్మెల్యే సీట్లు. అంతేకాకుండా మొన్న ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చినాక ప్రజలు ఇంకా అర్థం చేసుకుని ఆఖరికి పులివెందుల్లో కూడా డిపాజిట్ రాలా ఈ జగన్ బాబా దొంగలకి. కాబట్టి దొంగే దొంగ 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 అని అరవటం వీళ్ళకి అలవాటు. డ్రామాలు చేయటం మేము గతం చెప్పాను మీకు, ఇవన్నీ కూడా నిజాలు ఏ విధంగా ఎదుటి మీద నెట్టాలు చూసారో ఇదే విధంగా ఒక మనీ కౌంటర్లు, క్యాష్ కౌంటర్లు అన్నీ ఎక్కడ జరిగినాయి? మద్యం షాపుల్లో క్యాష్ జరిగింది, మనీ మిషన్లు కొన్నారు. ఈ దొంగలందరూ కలిసి పంచుకుంటున్నారు కాబట్టి అంటారు. అసలు పేరు నాని గురించి చెప్పాలంటే ఇంతకన్నా హీనమైన చరిత్ర ఎవరికి ఉండదు. పేదలకి ఉన్న బియ్యం మేము అధికారంలో రాగానే ఒక లెటర్ రాశాడు, నా గోడౌన్లో బియ్యం నేను అమ్మేసుకున్నాను నా భార్య పేరు మీద గోడౌన్లో. అంటే మేము పట్టుకున్న వెంటనే ఈయన గుర్తొచ్చినట్టుంది. అంతకుముందు ఎప్పుడు రాశాడా? మేము అధికారంలోకి వచ్చిన 2వ నెలలోనే పేదల బియ్యం కూడా అమ్ముకున్న వ్యక్తి, పేదల భోజనం చేసే బియ్యాన్ని అమ్ముకున్న గజ బందిపోటు మా గురించి మాట్లాడతాడు. 2007 నుంచి భూ కబ్జాలు పాల్పడి దేవాదాయ శాఖ భూమిని ఆక్రమించుకున్న ఈ పేరుని నాని నిన్న మొన్న పేపర్లో రోజు పడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఒక డ్రామా ఆడతాడా? ఎంట్రుకలు పీకలేవని నన్ను అన్నాడు. మరి ఎందుకు పారిపోయి నువ్వు దాక్కుంటున్నారా మీరు అందరూ? ఎందుకు కోర్టులు కేసులు ఇవన్నీ ప్రూవ్ అవుతాయి, ఏమీ వదిలిపెట్టం. రెండోది, నేను చెప్తున్నా, నువ్వు నా కనపడని వెంట్రుకలు కూడా పీకలేవు.